నువ్వు నిజముగా క్రీస్తుతో అంటు కట్టబడిన వ్యక్తి అయి ఉంటే 100 చేతబడులు ఏకంగా చేసినా కూడా ఏక్ బాల్ బి నికల్తా నై నికల్తా ఏక్ బాల్. ఏమండి, సగం హిందీ సగం ఉర్దూలో చెప్పా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పచ్చిగా చెప్పాలంటే ఒక వెంట్రుకనైనను కదిలించజాలరు. ఎందుకు? నీకు శిరస్సు అయిన వాడు ప్రభు. నీకు శిరస్సు అయి ఉన్నవాడు ఎవరు? యేసయ్యా. అందుకే చెప్పి రూపించబడుచున్నా ఏ ఆయుధముండినను నాకు విరోధమై వర్ధిల్లదు అని. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. వర్ధిల్లటం ఏందండి? ఆయుధాలు వర్ధిల్లతాయా? ఎప్పుడన్నా ఊహించారా? ఆ మాట ఆలోచించారా? ఆయుధాలు వర్ధిల్లటం ఏంది? వర్ధిల్లేది వ్యక్తులు. వర్ధిల్లేది వ్యక్తులండి. 1000 ఏళ్ళు వర్ధిల్లు, 100 ఏళ్ళు వర్ధిల్లు, ప్లస్ చేసేది వ్యక్తే, వర్ధిల్లేది వ్యక్తే. మరి ఆయుధం వర్ధిల్లటం ఏంది అంటే అక్షరార్థమైన ఆయుధం కాదు. నీకు విరోధంగా లేచిన వ్యక్తులు ఎవడైనా వర్ధిల్లరు అని అర్థం. అక్కాయ్ స్తోత్రం చెప్పు. అదన్నాయ్, నీకు విరోధంగా లేచిన ఎవడు వర్ధిల్లడు. నిన్ను నాశనం చేయాలనుకున్నాడు వాడే సిగ్గు తెచ్చుకునేటట్టు అయిపోతాడు. కారణం, నీకు శిరస్సుగా ప్రభు ఉన్నాడు. ఆయన నువ్వు ఏక శరీరంగా ఉన్నారు. ఇప్పుడు నువ్వు ఆయన వేరు కాదు. ఆయన రక్తము చేత విమోచింపబడి ఆయనతో అనుసంధానం చేయబడ్డావు. ద్రాక్షవల్లిని నేను, ఈగలు మీరా? ఎవరు మీరు? ఈగలు అంటారు మళ్ళీ. ఈగలైతే వేరే, మళ్ళా తీగలు మీరు. ద్రాక్షవల్లి నేను, తీగలు అంటే ఆయనతో అనుసంధానమైన వారు. నీకిష్టమైన నీ తోటలోని ద్రాక్షవల్లితో ఇంకా ఆపుతాము మిమ్మల్ని? మామూలుగా పాడతారా? మరి నన్ను అంటుకట్టి ద్రాక్షవల్లితో అంటుకట్టబడ్డాను అంట. మరి ఈ దడేంది? ఈ గందరగోళం ఏంది? ఈ ఏడుపులేంది? పెడబొబ్బలేంది? ఈ మత్తుబిళ్ళలు మింగటం ఏంది? నిద్ర మాత్రలు మింగటం ఏంది? ఈ తాడులు దేవులాడుకోవటం ఏంది? పురుగు మందు డబ్బాలు దేవులాడుకోవటం ఏంది? ఈ గదుల్లో కూర్చొని తిండి మానుకొని నిద్ర మానుకొని ఆలోచించటం ఏంది? నేను ఆయనతో అంటుకట్టబడ్డానన్నో, ఆయన నుంచి సరఫరా నాకు వచ్చిద్దన్నో, పాటలు పాడుతుంటే ఎగిరెగిరి, వాక్యాలు చదువుతుంటే మళ్ళీ నమ్మకపోతుంటేవి. అందుకే ఇవన్నీ నమ్మితే ఇప్పుడు నువ్వు చెప్పిన మాట రూఢి అని నమ్మితే నువ్వు క్రీస్తుతో అంటుకట్టబడ్డావు. ద్రాక్షవల్లి ఆయన, తీగ నువ్వు. ఆయన నుండి నీకు సరఫరా ఉంది. నీ కాండము ఆయనై ఉన్నాడు, నీ మొత్తం ఆయనై ఉన్నాడు, నీ తల ఆయనై ఉన్నాడు. నీ రూఢిగా నువ్వు నమ్మితే ఇక నీకు టెన్షన్ ఉంటుందా? ప్రెజర్ ఉంటుందా? మరేముంటుంది? పచ్చగా సారం వెదజల్లుతావు. పచ్చగా సారం వెదజల్లుతావు. సారం నీ ముఖంలో ఇక వికారం కనపడదు. కళ, క్రీస్తునందు ఆనందం, సంతోషం, దైవిక కళ, గాడ్స్ ప్రెజెన్స్, దేవుని సన్నిధి కనపడుతూ ఉంటుంది నీ దగ్గర అన్యులకి. స్తోత్రం చెప్పో. ఏది అసలు సూత్రం తెలుసుకుంటే ఏంటి సూత్రం? నీవు ఆయనతో అనుసంధానం చేయబడ్డావు. జరుగుతున్నవేవి ఆయన ఎరుక లేకుండా జరగట్లేదు. నీ దగ్గరకు వచ్చేవన్నీ నీకంటే ముందు ఆయన కళ్ళే చూస్తున్నాయి. నీ దగ్గరకు వచ్చే వాటన్నిటి గురించి నీకంటే ముందు ఆయనే ఆలోచిస్తున్నాడు. ఇది నమ్మితే, ఇది నిజంగా నువ్వు స్పష్టంగా గ్రహిస్తే అశాంతికి తావెక్కడా? ఆవేదనకు తావెక్కడా? ఇక నీ నోట వచ్చే సంతోష స్తుతి గానాన్ని ఆపేవాడెక్కడా? ఎంతమందికి అర్థమైంది? మరి నిజంగా అర్థమైందమ్మా? ఇప్పుడు నువ్వు ఎవరితో లింక్ అయిపోయావు తెలుసా? బాప్తీసం ద్వారా యేసయ్యతో. ఇప్పుడు చెప్పు, నీ దేహానికి రోగం వచ్చింది, యేసయ్య తెలియకుండా వచ్చిద్దా? ఆయన తెలియకుండా ఆ రోగం నీ ప్రాణం తీసిద్దా?
ఆయన తెలియకుండా సమస్య వచ్చిద్దా? ఆయన అనుమతి లేకుండా నిన్నేమన్నా చేసిద్దా? చెప్పు. నీకు ఇంకా దాని గురించి ఏమైనా దిగులుందా? ప్రశాంతంగా ఉన్నావుగా? టెన్షన్ ఎవరిది? ఏసైది. ఫంక్షన్ ఎవరిది? మంది. దేవునికి స్తోత్రం. టెన్షన్ ఎవరిది? ఫంక్షను అది. ఇంక నువ్వు ఆ విషయాలు ఆలోచించొద్దు. ఎట్ట జరిగిద్దో, ఏందో, ఏమో, ఏం కథో, ఏమో అనే ఇవన్నీ వదిలేసావా లేదా? ఎంతమంది వదిలేశారు? నేను ఒక పక్క చెబుతానే ఉంటా, మరో పక్క లేదు. ఈ మొహాలు ఎప్పుడు మారుతాయి ఏమో నాకు అర్థం కావట్లా. మీరు కాదులే, కొంతమంది ఉంటారు. ఎంతన్నా చెప్పు, నవ్వరు, ఆ ముఖంలో కళ ఉండదు, పాడు. హ్యాపీగా ఉండాలండి. ఏం నవ్వండి ఒకసారి. అవా ఇంకదాలే. దేవుని స్తోత్రం. ఇప్పుడు నవ్వారు నిజంగా. తమ్ముడు నిజంగా నవ్వండి ఒకసారి, మనసారా నవ్వండి. రైట్, థ్యాంక్ యూ. మీరు హ్యాపీగా ఉండాలి. బాధలు, శ్రమలు, వేదనలు, దుఃఖాలు ఎన్నున్నా వాటన్నిటిని అధిగమింపజేసే ప్రభు నీ గురించి ఆలోచిస్తున్నాడు. హ్యాపీగా ఉండు, ధైర్యంగా ఉండు. అదే సగం ఆరోగ్యం. వచ్చిన రోగాలు కూడా వెనక్కి తిరుగుతాయి. కంపెనీ జబ్బులు కూడా డౌన్ అయిపోతాయి ఏ సునామంలో. దానికోసం మళ్ళీ ఎగిరెగిరి స్వస్థతపరిచి మొత్తుకోవాల్సిన అవసరంలా. ఎప్పుడైతే ప్రభువుని బట్టి ధైర్యం తెచ్చుకొని ప్రభువులు ఆనందిస్తావో ప్రతికూలతలన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతాయి. నువ్వు ఆయనతో అనుసంధానం చేయబడ్డావు. నువ్వు ఒక కాలు చెయ్యి పొట్టలాగా ఆయనతో లింకు చేయబడ్డావు. నీ గురించి ఆలోచించేది బ్రెయిన్ అని మర్చిపోవద్దు. ఐడియాలు వేసేది, పథక రచన చేసేది ప్రభు అని. మొర్దెకైని గాజేయాలని హామాను పోతుంటే మొర్దెకై నిద్రపోతున్నాడు. సంగతి దేవుడికి తెలుసు. ఎస్తేర్ని ఎవరు తీసుకెళ్ళి రాజుకు రాణిని చేసి పెట్టారు? ప్లాన్ ఎవరిదే? మరి నీకు కూడా వేస్తాడు. నిన్ను బయటికి తేవటానికి, నీకు రూట్ చూపించడానికి ఉంది స్కెచ్. నీకు లేదు, ఆయనకు ఉంది. ప్లాన్ గీస్తాడు. నువ్వెందుకు గందరగోళం అవుతావు? ఇప్పుడన్నా ధైర్యం వచ్చిందా? ఇంకా రాలేదా? అమ్మో, ఇక ప్రశాంతంగా ఉండండి. ఓకే, హ్యాపీ. ఆయనలో ఆనందించండి, ఆయన ఆరాధించండి. అవమానపు మాటలు తగిలినా సరే స్తోత్రం చెప్పుకో, నవ్వుతా వెళ్ళిపో. ఎందుకంటే నీకు సిద్ధపరిచిన రోజు ఒక రోజు ఉంటుంది. దూషణ మాటలు తగిలినా సరే, నొప్పించే మాటలు, నొచ్చుకునే మాటలు, గాయపరిచే మాటలు, నిన్ను ఇబ్బంది పెట్టే మాటలు తగిలినా సరే నవ్వుతూ దాటి వెళ్ళిపో. ఒక రోజు ఉంది, గుర్తుపెట్టుకో. దేవునికి స్తోత్రం. అది